ఆంధ్రప్రదేశ్లో జిల్లాలైతే విడిపోయాయి, కాని ఆ మార్పు వల్ల వేలాది మంది ఉపాధ్యాయుల భవిష్యత్తు ఇప్పుడొక పెద్ద ప్రశ్నగా మారింది. చూట్టానికి ఇది కేవలం బదిలీల వ్యవహారంలా కనపడచ్చు, కాని కాదు. ఇది వాళ్ల కెరియర్ను, జీవితాలనే మార్చేగల ఒక అతిపెద్ద పరిపాలనాపరమైన సవాలు. సో అసలు దీని కథేంటి? వివరంగా తెలుసుకుందాం. అవును, ఇదే ప్రశ్న ఇప్పుడు వేలాది టీచర్ల కుటుంబాల్లో నలుగుతోంది. వాళ్ల భవిష్యత్తు మొత్తం ఈ యొక్క నిర్ణయంపైనే ఆధారపడి ఉంది. మరి ఈ కేటాయింపుల వెనుక ఉన్న నియమాలేంటి, ఎదురయ్యే సవాళ్లేంటి? పదండి లోతుగా చూద్దాం. జిల్లాల పునర్వ్యవస్థీకరణ అంటే ఏంటి? కేవలం మ్యాప్లో కొన్ని గీతలు మార్చడం కాదు. ఇది వేలాది మంది ప్రభుత్వ ఉద్యోగులను, ముఖ్యంగా టీచర్లను ఒకచోట్నుంచి ఇంకో చోటకు సర్దుబాటు చేసే ఒక మామూలు విషయం కాదు. అదొక పెద్ద ప్రక్రియ. ఇంత పెద్ద మార్పు చేస్తున్నప్పుడు ప్రభుత్వం కొన్ని లక్ష్యాలను దృష్టిలో పెట్టుకుంటోంది. మొదటిది, పిల్లల చదువులు ఆగకూడదు. రెండోది, కొత్తగా ఏర్పడిన ప్రతి జిల్లాకు సరిపడా టీచర్లు ఉండాలి. ఇక మూడోది, స్థానికతకు ప్రాధాన్యమివ్వాలి. అందుకే రాష్ట్రపతి ఉత్తర్వుల దగ్గర్నుంచి ప్రభుత్వ జీవోలు, కొత్త నిబంధనల వరకు అన్నిటినీ పరిగణలోకి తీసుకుని ఈ ప్రక్రియను ముందుకు తీసుకెళ్తున్నారు. అయితే ఇంత కాంప్లెక్స్ ప్రాసెస్ను నడపడానికి ఒక రూల్ బుక్ ఉండాలి కదా. ఈ మొత్తం కేటాయింపుల వ్యవస్థ 3 ముఖ్యమైన సూత్రాల మీద ఆధారపడి నడుస్తోంది. ప్రతి టీచర్ భవిష్యత్తును ఈ 3 నిర్ణయిస్తాయి. అవేంటో చూద్దాం. మొదటిది, అన్నిటికంటే ముఖ్యమైనది, స్థానికత లేదా లోకల్ స్టేటస్. సింపుల్గా చెప్పాలంటే ఒక టీచర్ ఏ జిల్లాకు చెందినవారు అన్నది చాలా ముఖ్యం. వారు ఎక్కడ చదువుకున్నారు, ఎక్కడ నివసిస్తున్నారు అనేదాన్ని బట్టి వాళ్ల లోకల్ జిల్లా ఏది అనేది నిర్ణయిస్తారు. ఈ ఒక్క పాయింట్ వారి కేటాయింపులో చాలా పెద్ద పాత్ర పోషిస్తుంది. ఇక్కడే అసలు విషయం ఉంది. ఈ స్థానికత అనేది రెండు వైపులా పదునునో కత్తిలాంటిది. ఒకవైపు స్థానిక అభ్యర్థులకు వాళ్ల సొంత జిల్లాలో ఉద్యోగ భద్రత కల్పిస్తుంది. కాని మరోవైపు ఏళ్ల తరబడి వేరే జిల్లాల్లో పనిచేస్తున్న వాళ్లకు ఇదొక పెద్ద టెన్షన్. అంటే చూడండి, ఒకే నియమం ఒకరికి వరంగా, మరొకరికి సవాలుగా మారే అవకాశం ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోంది. ఇక రెండవ సూత్రం, సీనియారిటీ. ఇక్కడ ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ లాంటివి పనిచెయ్యవు. సర్వీస్లో ఎవరైతే సీనియరో వారికే తమకు కావలసిన చోటును ఎంచుకునే మొదటి అవకాశం దక్కుతుంది. అందుకే ప్రతి క్యాడర్కు, అంటే ఎస్జీటీ, ఎస్ఏ, హెడ్ మాస్టర్, ఇలా అందరికీ జిల్లా స్థాయిలో ఒక సీనియారిటీ లిస్ట్ తయారు చేస్తారు. ఇది ఒక రకంగా సీనియర్ల అనుభవానికిచ్చే గౌరవం, మంచిదే. కాని జూనియర్లకు మాత్రం ఇది ఇబ్బందే. ఎందుకంటే సీనియర్లందరూ వాళ్లకి కావాల్సిన మంచి ఆప్షన్లు తీసుకున్నాక జూనియర్లకు కేవలం మిగిలిన ఖాళీలే ఉంటాయి. దాంతో వాళ్లు సర్దుకుపోవాల్సి వస్తుంది. ఇక మూడోది, చివరిది, ఖాళీలు. అంటే ఏ జిల్లాలో ఎంతమంది టీచర్లు అవసరం, కొత్త జిల్లాలో ఎన్ని పోస్టులున్నాయి, ఎంతమంది పనిచేస్తున్నారు, ఇంకా ఎన్ని ఖాళీలున్నాయి. ఈ లెక్కలు పక్కాగా తేలితేనే కేటాయింపులు జరుగుతాయి. ఇది ఈ పజిల్లో చివరి కాని చాలా ముఖ్యమైన ముక్క. దీని ఉద్దేశం చాలా మంచిది, ఎక్కడ అవసరమో అక్కడికి టీచర్ను పంపడం. కాని వాస్తవంలో ఏం జరుగుతోంది? చాలామంది సిటీలకు, టౌన్లకే ప్రాధాన్యత ఇస్తారు. గ్రామీణ లేదా మారుమూల ప్రాంతాలకు వెళ్లడానికి ఇష్టపడరు. దీనివల్ల కొన్ని చోట్ల టీచర్లు ఎక్కువగా, కొన్ని చోట్ల చాలా తక్కువగా ఉండిపోయే ప్రమాదముంది. సరే, ఇప్పటిదాకా మనం రూల్స్ గురించి మాట్లాడుకున్నాం. కానీ పేపర్ మీద ఉన్న రూల్స్కు గ్రౌండ్ రియాలిటీకి చాలా తేడా ఉంటుంది. ఇప్పుడు ఉపాధ్యాయులు నిజంగా ఎదుర్కొనే సవాళ్లేంటో చూద్దాం. ఈ మొత్తం ప్రాసెస్లో గుర్తుంచుకోవాల్సిన అతి ముఖ్యమైన వాక్యం ఇది. ఇది చాయిస్ మాత్రమే, రైట్ కాదు. అంటే టీచర్లు తమకు నచ్చిన జిల్లాను ఎంచుకోవడానికి ఇచ్చేది కేవలం ఒక అవకాశం, ఒక చాయిస్. అంతేగాని నాకు ఫలానా జిల్లా కావాల్సిందే అని డిమాండ్ చేసే హక్కు కాదు. ఈ చిన్న తేడాను అర్థం చేసుకోకపోతే చాలా అయోమయం ఏర్పడుతుంది. ఒక టీచరు ఒక ఆప్షన్ ఇచ్చినా సరే, చివరికి వాళ్ల పోస్టింగ్ ఎక్కడా అనేది 3 అంశాలపై ఆధారపడి ఉంటుంది. మొదటిది వాళ్ల సీనియారిటీ, రెండోది ఆ సమయంలో అందుబాటులో ఉన్న ఖాళీలు, మూడోది రోస్టర్ పాయింట్లు, అంటే రిజర్వేషన్ల ఆధారంగా పోస్టులను భర్తీ చేసే విధానం. ఈ 3 కలిస్తేనే వాళ్ల పోస్టింగ్ ఎక్కడో ఫైనల్ అవుతుంది.
కొన్నిసార్లు ఈ వ్యవస్థ మానవతా దృక్పథంతో కూడా ఆలోచిస్తుంది. ఉదాహరణకు దివ్యాంగులు, తీవ్ర అనారోగ్యంతో బాధపడేవారు, లేదా భార్యాభర్తలు ఒకేచోట పనిచెయ్యాలనుకునే స్పౌస్ కేసులకు ప్రాధాన్యత ఇస్తారు. ఇది సరైనదే అయినా మిగతా వాళ్లకు ఇది ఒక రకంగా అన్యాయంగా అనిపించవచ్చు. అందుకే ఇక్కడ నిబంధనలకు మానవత్వానికి మధ్య ఒక సున్నితమైన బ్యాలెన్స్ చాలా అవసరం. రైట్. ఇప్పుడు ఈ మొత్తం కేటాయింపుల ప్రక్రియ అంటే మొదటి అడుగు నుంచి చివరి అడుగు వరకు ఏ దశల్లో ఎలా జరుగుతుందో స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఈ ప్రాసెస్లో ప్రతి అడుగు చాలా ముఖ్యం. మొదట సీనియారిటీ లిస్ట్ వస్తుంది. ఇందులో చిన్న తప్పు జరిగినా మొత్తం తలకిందులవుతుంది. అందుకే అభ్యంతరాలకి సమయం ఇస్తారు. తర్వాత ఖాళీల లెక్కింపు. ఇక్కడ డేటా కరెక్ట్గా లేకపోతే కొన్ని స్కూళ్లకు అన్యాయం జరిగిపోతుంది. ఇక ఆప్షన్లు తీసుకోవడం దగ్గర్నుంచి కౌన్సిలింగ్, చివరికి ఆర్డర్లిచ్చే వరకు ప్రతి దశలోనూ పారదర్శకత లేకపోతే మొత్తం వ్యవస్థపైనే నమ్మకం పోతుంది. సరే, వ్యవస్థ ఎలా పనిచేస్తుందో చూశాం. మరి ఈ సిస్టమ్ను ఎదుర్కోవడానికి టీచర్లు ఏం చెయ్యాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? కొన్ని ప్రాక్టికల్ సలహాలు ఇప్పుడు చూద్దాం. ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మొదటిగా సీనియారిటీ వివరాలు, పేరులోని అక్షరం దగ్గర్నుంచి ప్రతీదీ చెక్ చేసుకోవాలి. చిన్న తప్పు కూడా పెద్ద నష్టం చేయొచ్చు. రెండోది, ఒక్క జిల్లా గురించే కాదు, అవకాశమున్న అన్ని జిల్లాల్లో ఖాళీల పరిస్థితి ఏంటో అనలైజ్ చేయాలి. మూడోది, సేఫ్ ఆప్షన్లు ఇవ్వటం మర్చిపోవద్దు. ఇక చివరిగా, అన్ని డాక్యుమెంట్లు సిద్ధంగా పెట్టుకుంటే చివరి నిమిషంలో టెన్షన్ ఉండదు. అలాగే కొన్ని తప్పులు అస్సలు చేయకూడదు. వాట్సాప్లో, సోషల్ మీడియాలో వచ్చే పుకార్లను నమ్మద్దు. అధికారిక ప్రకటనల కోసమే వెయిట్ చేయాలి. నాకీ ఒక్క జిల్లా చాలు అనే ఒకే ఒక ఆప్షన్ పెట్టి రిస్క్ తీసుకోవద్దు. అది బెడిసికొట్టే ప్రమాదముంది. ఇక చివరి నిమిషం వరకు వేచి చూస్తే తొందరలో తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఎక్కువ. ఇక ముగింపుకు వద్దాం. ఈ చర్చను కేవలం ఒక యాంత్రిక ప్రక్రియ నుంచి దాని వెనక ఉండాల్సిన అసలైన విలువల వైపు తీసుకెళ్దాం. విధానపరంగా చూస్తే ఈ మొత్తం వ్యవస్థ ఈ 3 సూత్రాల పునాదిపై నడుస్తోంది: స్థానికత, సీనియారిటీ మరియు ఖాళీలు. ఇదొక మ్యాథమెటికల్ ఫార్ములా లాంటిది. కానీ ఈ ప్రక్రియ నిజంగా సక్సెస్ అవ్వాలంటే కేవలం ఆ రూల్స్ సరిపోవు. ఆ యాంత్రిక సూత్రానికి న్యాయం, పారదర్శకత మరియు మానవీయత అనేవి కూడా జోడించినప్పుడే అది సంపూర్ణమవుతుంది. మనమందరం గుర్తుంచుకోవాల్సిన విషయం ఒకటే: ఇది కేవలం ఒక ట్రాన్స్ఫర్ ప్రాసెస్ కాదు. ఇది వేలాది మంది ఉపాధ్యాయుల కెరియర్ను శాశ్వతంగా మార్చేసే ఒక కీలకమైన పరిపాలనాపరమైన ప్రక్రియ. చివరిగా ఒక ప్రశ్నతో ముగిద్దాం. ఇంత పెద్ద ప్రక్రియలో, ఇన్ని నియమాల మధ్య అట్టడుగునున్న ప్రతి ఒక్క ఉపాధ్యాయుడి ఆవేదనను ఎవరు వింటారు? వాళ్ల గొంతుకు విలువ ఉంటుందా? దీనికి వ్యవస్థ ఎలా భరోసా ఇవ్వగలదు? ఆలోచించాల్సిన విషయం.